జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఇంగ్లీష్లోని ఓ సూత్రం. అంటే న్యాయం జరగడం ఆలస్యమైతే అసలు న్యాయం జరగలేదని దీని అర్థం. టాలీవుడ్ నటి ప్రత్యూష కేసులో కూడా ఇదే జరిగిందని అందరూ భావిస్తున్నారు. ప్రత్యూష మరణించిన 24 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం, నిందితుడికి శిక్ష విధించడం అన్యాయమే తప్ప న్యాయం కాదని అంటున్నారు. ఈ తీర్పు నేపథ్యంలో దేశంలోని న్యాయ వ్యవస్థ పనితీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డి తమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదనే కారణంతో పురుగుల మందు కలుపుకొని తాగారు. వారిని వెంటనే హాస్పిటల్కి తరలించగా మరుసటి రోజే పరిస్థితి విషమించి ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. ఆనాటి నుండి తన కూతుర్ది ఆత్మహత్య కాదు, హత్య అని ప్రత్యూష తల్లి సరోజినీదేవి దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కొందరు రాజకీయ ప్రముఖులు నిందితుడికి అండగా ఉన్నారని, అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నటువంటి టైంలో ప్రత్యూష మరణించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చనిపోయిన సమయంలో ప్రత్యూష ఇంటర్ చదువుతుండగా తన స్నేహితుడైన సిద్ధార్థ్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. అయితే సిద్ధార్థ్ రెడ్డి కుటుంబం వారి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరు ఫిబ్రవరి 23, 2002న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యూష మరణించడంతో ఇది ఆత్మహత్య కాదని, తన కూతురును అత్యాచారం చేసి హత్య చేశారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. చనిపోయే ముందు ప్రత్యూష వాంగ్మూలం నమోదు చేయకపోవడం, పోస్ట్ మార్టంపై వచ్చిన అనుమానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఓ వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కేసును పరిశీలించి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ఆర్గనోఫాస్ఫేట్ విష పదార్థం కారణంగానే ఆమె మరణించిందని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని తేల్చి చెప్పింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపినటువంటి సిబిఐ సిద్ధార్థ్ రెడ్డిపై 306 ఆత్మహత్యకు ప్రేరేపించడం, 309 ఆత్మహత్యకు ప్రయత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీల్ వేశారు. తన కూతురి మరణం వెనక ఉన్నటువంటి కుట్ర ఉందని ఆరోపించినటువంటి సరోజినీదేవి సుప్రీంకోర్టు వరకు వెళ్లి తన వాదనలు వినిపించారు. సుమారు 24 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగిన తర్వాత ఫిబ్రవరి 17న సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. అలాగే హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి అమెరికా నుండి వచ్చి లొంగిపోయారు. ఇక కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ప్రత్యూష తల్లి అసంతృప్తిగానే ఉన్నారు. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని, పూర్తి నిజాలు వెలుగులోకి రాలేదని ఆమె ఆరోపిస్తున్నారు. మునిస్వామి రిపోర్ట్ను కోర్టులు కన్ఫర్మ్ చేయలేదని, ఆ రిపోర్ట్ తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి రిపోర్ట్ తెప్పించారని, ప్రత్యూష డెడ్ బాడీని వాళ్ళు చూడలేదని, ఎలా చనిపోయిందో ఆ కమిటీ వాళ్ళకి తెలియదని సంచలన కామెంట్ చేసింది. ఇక ప్రత్యూష కేసులో కోర్టు తీర్పు పట్ల ఆమె తల్లి మాత్రమే కాకుండా ఆమె అభిమానులు, నెటిజన్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక హీరోయిన్ కు అన్యాయం జరిగితేనే 24 ఏళ్ల తర్వాత శిక్ష విధిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల పాటు సిద్ధార్థ్ రెడ్డి అమెరికాలో జాలీగా గడిపాడని, ఇప్పుడు ఓ 2 ఏళ్ల జైలు శిక్షకు వెళ్ళి వస్తే తిరిగి సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అత్యాచారం, హత్య ఆరోపణలు ఉన్నటువంటి కేసులో విచారణ జరిపి శిక్ష వేసేందుకు ఇన్నేళ్లు పట్టిందా అని మండిపడుతున్నారు. కేవలం ప్రత్యూష కేసు మాత్రమే కాదని, దేశంలో చాలా కేసుల్లో తీర్పులు ఆలస్యంగానే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష కేసు భారతీయ న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాలని సూచిస్తుందని కూడా చాలా మంది చెప్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఆ కేసు ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి, అంటే దాదాపు ఒక 24 ఏళ్ల సంవత్సరాల నుంచి ఒక హీరోయిన్ చనిపోతేనే సాదాసీదమైనటువంటి పరిస్థితులకే తొందరగా న్యాయం జరుగుతున్నటువంటి టైంలో ఒక హీరోయిన్కే ఇలాంటి స్థితి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే దాదాపు ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్‌ని స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి వాదోపవాదాలు వినకుండా అండ్ దాదాపు ఇన్ని సంవత్సరాలు సిద్ధార్థ్ రెడ్డి చాలా జాలీగా, హాయిగా తిరిగి కనీసం ఇప్పుడు ఒక 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తొస్తే ఆల్మోస్ట్ అయితే ఆ 2 ఏళ్లు జైలు శిక్షని అనుభవిస్తే ఆటోమేటిక్‌గా ఇక తర్వాత తన లైఫ్ మొత్తం కామన్‌గానే ఉంటుందని కూడా అన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా దశాబ్దాలుగా ప్రత్యూష కేసు ఏదైతే ఉందో అవి టీవీ కథనాలు కావచ్చు, న్యూస్‌లో కావచ్చు ఎప్పటికప్పుడు రకరకాలైనటువంటి వైరల్‌గా మారినటువంటి విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఏ స్టోరీ చెప్పినా మొత్తంగా ఇక్కడ అది జరిగింది, ఇది జరిగింది అని కంప్లీట్‌గా డౌట్‌ఫుల్ తోటి ఉన్నటువంటి వీడియోస్ చాలానే మనకిప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు కూడా పక్కా సమాచారం అది హత్యే, హత్య అని చాలామంది అంటున్నా కానీ ఇక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఎవరు గ్యాదర్ చేయలేకపోయారు. సో, అలానే అందుకోసమనే సిద్ధార్థ్ రెడ్డికి ఇలాంటి ఒక శిక్ష డెఫినిట్‌గా పడేంత కాకుండా చాలా తక్కువ పడ్డదని కూడా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మేజర్‌గా అక్కడ ప్రత్యూష తల్లి సరోజిని దేవి కూడా వచ్చినటువంటి తీర్పుని ఆవిడ పూర్తిగా ఏకీభవించకుండా అసంతృప్తిగానే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రత్యూష అనేటువంటి కేస్ ఒకటి ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఒక మిస్టరీ అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు.